బోట్ లోపల కాదు స్పీడ్ గా వెళ్తాడు, సరిగ్గా రాదేమో. అదే తండేల్ సినిమాలో చూపించినట్టుగా 22 మత్స్యకారులు ఒక బోట్లో నెల రోజులు ఎలా ఉండబోతున్నారు, ఫుడ్, బెడ్ అండ్ వాళ్ళ జీవన విధానం, ఒక్క నెల రోజుల్లో స్నానం లేకుండా ఎలా ఉండగలరు అనేసి బోటు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం, వచ్చేయండి. బోటుకు 10 మంది వెళ్తాం మన బోటుకు 10 మంది 8 మంది 9 మంది వెళ్తాం. వెళ్ళి ఒక 20 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు, 25 రోజులు కావచ్చు యాడ్ చేసుకుని వచ్చేసప్పటికి. ఈ లోపు మనకు తినడానికి రాషన్, తాగడానికి వాటర్, యాడ్ చేయడానికి ఆయిల్, ఐస్ అన్ని పట్టుకెళ్తాం ఒక నెల రోజులు సరిపోయినట్టుగా. దీంట్లోనే బాత్రూమ్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఆ సైడ్ అంతా నార్మల్ గా అలా కూర్చొని ఎలా కూర్చుందా మిత్రం కలిపి ఇలా కూర్చోడమే, ఇలా దండలు పట్టుకొని పడిపోమా, మన జాగ్రత్తలో మనం పట్టుకోవాలి. కాదు స్పీడ్ గా వెళ్తాడు, సరిగ్గా రాదేమో. స్పీడ్ వెళ్ళేటప్పుడు దీంట్లో అలవాటు అయిన వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి ఏమనిపించదు. ఇదిగో మేము దీంట్లోనే వేస్తాం చేపలు కూడా ఉన్నాయి, చూస్తారా? చేపలే తీయాలండి మెయిన్. చూడు అది చూడు. అలాంటి చేపలు ఒక్కొక్క చేప 10 కేజీల నుంచి 100 కేజీల దాకా ఉంటుంది ఒక్కొక్క చేప. వీటిని సోర్లు అంటారు, టోనా ఫిష్. సోర్లా? టోనా ఫిష్, ఇలోఫిన్ అంటారు. ఇలాంటి కన్నాలన్నీ 7 ఉంటాయా? 8 బాక్సులు ఉంటాయి. ఇలాంటి బాక్సులు వెళ్ళేటప్పుడు ఈ బాక్సులు తీసుకొని వెళ్తుంటాం. ఈ చిన్న వల్ల అయితే చాలా పెద్ద వల్ల. సో లోపల కూడా ఒక స్వరకం ఉంటుంది, ఐస్, వాటిలోనే చేపలు నిల్వ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడబోతున్నాను ఎలా ఉంటుందో. ఒకసారి రండి, చాలా దారుణంగా ఉంటుంది లోపల, ఇది మామూలుగా లేదు. నేనమ్మ భయం వేసింది నాకైతే, ఫస్ట్ టైం కదా. బోట్ లోపల వెల్లుల్లి బోట్లు కూడా ఇలాగ ఉంటాయి. ఇవి ఒక్కొక్క బాక్స్ లోనే ఐస్ వేసుకొని పట్టుకొని వెళ్తారు. ఇలాంటి చేపలు కూడా పడుతుంటాయి. ఒక 4 రోజుల దాకా పర్లేదు, ఏమవ్వ పాడవ్వ. మొత్తం చూసావా, డ్రింక్లు ఏవో తెచ్చుకున్నారు వీళ్ళు. కిందకి దిగి పైకి రావాలంటే సాహసమే అనుకోవాలి. కూలింగ్ ఉందారా అమ్మా. ఏ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇంత చల్లగా ఉండదు. వీళ్ళు ఎలాగా అసలు. స్టీరింగ్ ఏదన్నా? క్యాప్టెన్. ఈ సెటానికి మనమే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనుకున్నాం. ఏడు నుంచి చూస్తుంటే లోకాన్ని వెళ్ళేటట్టు ఉంది, కానీ వాళ్ళు పడుకునేది ఏడనే 10 మంది దాకా ఇక్కడ పడుకుంటారు. కానీ చాలా చిన్న ప్లేస్, కాకపోతే సముద్రంలో ఉంటారు కానీ ఒక్క పెట్టేయడం లాంటివి ఏమి ఉండవులే. చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వాటర్ వంటకి, స్నానానికి, తాగడానికి నెల రోజులు సరిపెట్టుకుంటారు మన వాళ్ళు. వాటర్ క్యాన్లో. సో వాళ్ళకి నెల రోజులకు సరిపడే వాటర్ ఇక్కడే ఉంటుంది. ఒకసారి కొడతానా? ఇప్పుడు మన బోట్లో కిచెన్ రూమ్ చూద్దాం. ఇదే అలాగా, ఇదే కిచెన్ రూము. ఇది ఒకసారి కిచెన్ రూమ్ మొత్తం. ఇదే గ్యాస్ కిచెన్ రూమ్. వంటకి తగ్గ సామాన్లు, కరివేపాకు, చింతపండు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, అవన్నీ కూరగాయలు అనుకో. ఓకే. వాళ్ళలో తాళ్ళేనా? షోనా ఫిష్. ఇంకా ఊసిన నీ గాలాలు చూడే. ఎంత బాబాయ్ శాలరీ ఎంత? శాలరీ అని శాలరీ ఎంత? ఎవరికి? మనకి బోట్లోకి. అంటే బోట్ అంటే వెళ్ళేసి వచ్చే ఫిషింగ్ బట్టి ఉంటుంది. ఫిషింగ్ బట్టి అంటే కమిషన్ లెక్క? కమిషన్ లెక్క. అంటే 1000 అదే ఒక ₹1,00,000 వచ్చింది అనుకో, ఓనర్కి నుంచి 60,000 వెళ్ళిపోద్ది. మీ అందరూ కలిపా ఎంతమంది చదువుకుంటారు? 10 మంది. 10 మందికి 40,000 చదువుకుంటారా? మనిషికి ఒక 4,000 లెక్క. ఈ ఆట ఎంత వచ్చింది? ఒక 11 లక్షలు ఎంత వస్తుంది వేటగా. నెల రోజులు అయింది వెళ్ళి, కరెక్ట్గా నిన్నటి నెల రోజు చేసుకొచ్చారు.
అంటే మనిషికి 50,000 వస్తుంది అయితే. మనిషి 30,000 అనిపిస్తుంది. అంటే దిగొచ్చా? దిగొచ్చు, ఫ్లైట్ వేస్తున్నాం. ఇంజిన్ రూమ్ చూద్దాం. ఇదైతే ఇంజిన్ రూము. సో ఆయన తీసుకొని వెళ్తాను చూద్దానండి. ఏ ఊరు అనుకుంటున్నావు? గోవాడ ఇంజిన్ రూము కొద్దిగా ఆవేశంగా ఉంది. వాటర్ అందులో 3 టన్నులు పడుతుంది, అందులో 3 టన్నులు పడుతుంది వాటర్. అది వాటర్ వే. ఇవి 2 నుంచి ఆయిల్ వే. ఇందులో 3 టన్నులు, ఇందులో 3 టన్నులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ మాకు చాలా దొరుకుద్ది. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్.